డబ్బులుంటే కొండ మీద కోతినైనా తీసుకొస్తారు అని అంటారు కదా, దాన్ని ప్రూవ్ చేశారు మన అంబానీ. శ్రీదేవి గారి కూతురుతోనే ఆయన కొడుకు పెళ్లిలో కాబోయే కోడలికి ఎలా వెల్కమ్ చెప్పించుకున్నారో చూడండి. ఊర్లలో తిరునాళ్ళప్పుడు లేదా ఇంకేమైనా ఫంక్షన్స్ అప్పుడు రికార్డింగ్ డాన్సులు అయ్యేటప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే డాన్సులు చేసి వెళ్తారు కదా, అలా బాలీవుడ్లో ఉన్న టాప్ సెలబ్రిటీస్కి మనీ ఇచ్చి మరీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి రప్పించుకొని వాళ్ళతో డాన్సులు వేయించుకుంటారంట. ఈ వీడియోలో చూడండి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ అలానే సల్మాన్ ఖాన్ ఎలా డాన్సులు వేశారో మీకే తెలుస్తుంది. మన టాలీవుడ్లో సెలబ్రిటీస్ ఒకరి పెళ్లికి వెళ్ళాలంటే ఇష్టంతో వెళ్తారు. అదే అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో అయితే సెలబ్రిటీలు వెళ్ళారంటే వాళ్ళకంటూ ఎంతో కొంత రేట్ ఫిక్స్ చేసి ఉంటారు. ఒకరోజు ఒక రిపోర్టర్ షారుఖ్ ఖాన్ని, సార్ మీరు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మీ ముగ్గురు కలిసి ఎప్పుడైనా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చా అని అడిగితే దానికి షారుఖ్ ఖాన్ ఎటకారంగా, మా ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూపించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, తడిచి మోపుడవుతుంది అన్నట్టు ఎటకారంగా సమాధానం ఇచ్చారు. మేబీ దానికి కౌంటర్ గానే అంబానీ గారు తనకి ఆ సత్తా ఉందని ప్రూవ్ చేసుకోవడానికి అందరు సెలబ్రిటీలని పిలిచి అలానే స్పెషల్గా వీళ్ళ ముగ్గురితో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించారు. ఇక్కడే అర్థమవుతుంది అంబానీ ఇంకొకరికి కూడా బుద్ధి చెప్పారండి. అదే అమెరికా పాప్ సింగర్ అయిన రిహానా. ఆమె ఒకప్పుడు ఇండియా అనేది ప్రపంచంలోనే అన్నింటికంటే పేదరికమైన కంట్రీ అని చెప్పి ఆమె ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆమెకి బుద్ధి వచ్చేలా వాళ్ళ కొడుకు ప్రీ వెడ్డింగ్కి పిలిచి ఆమెతో ఒక షో ఏర్పాటు చేయించి దానికి ఆమెకి 75 కోట్లు ఇచ్చారంట. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक. సో ఆ సింగర్ కి అప్పుడు అర్థమై ఉంటుంది మన ఇండియాలో పేదరికంతో ఎంతమంది ఉన్నారో అంతకు మించి బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు అని. పైసామే పరమాత్మ అని అంటారు. ప్రీ వెడ్డింగ్ కే 1000 కోట్లు పెట్టారంటే పెళ్లికి ఎంత పెట్టుంటారో అంబానీ గారు ఆలోచించండి. ఈ అమౌంట్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక్కొక్క సెలబ్రిటీ ఆ పెళ్లికి రావడానికి ఇంకా అక్కడ పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ఇంకా ఎంతెంత అమౌంట్ ఇచ్చి వాళ్ళతో అవన్నీ చేయించుంటారో. సో డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారేమో, కానీ ఇక్కడ మాత్రం మన తెలుగు సెలబ్రిటీస్ ని మనం మెచ్చుకోవాలండి. వాళ్ళకి ఇష్టం ఉండి అభిమానం ఉంటేనే వెళ్తారు, కానీ డబ్బులు ఇచ్చి రండి అంటే ఏ రోజు వెళ్ళరు. అలాంటి కల్చర్ మన టాలీవుడ్లో ఇంతవరకు అయితే రాలేదు.